టీడీపీకి అసలైన వారసుడు నా అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నందమూరి పురంధరేశ్వరి. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో ఆనందం చెప్తూ ఉన్నారు. సో, పురంధరేశ్వరి వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నారు. నా అల్లుడైనటువంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంటూ ఆమె చెప్పడం అందరినీ సైతం ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా ఉంటారని, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఎన్నో విజయాలు సాధిస్తారంటూ ఈ సందర్భంగా తను తెలియజేయడం మరింత మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని అందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయం. కానీ తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తులో ఆయనే అసలు సిసలైన వారసుడు అంటూ పురంధరేశ్వరి చెప్పడం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. బీజేపీ పార్టీకి చెందినటువంటి పురంధరేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని రాణిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌గా నిలవడం, తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఉండడంతో మరి రాబోయే రోజుల్లో చక్రం తిప్పేటువంటి అద్భుతమైన పాత్రలో పురంధరేశ్వరి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి తీసి ఎన్టీఆర్ చేతిలో పెట్టే వరకు పురంధరేశ్వరి ఆగేలా లేదనేది సమాచారం.